అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 44వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనము 45వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 45. ఓం ఈశ్వరత్వ విధాయిన్యై నమః. ఓం ఈశ్వరత్వ విధాయిని. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈశ్వరత్వ విధాయిన్యై నమః అని పలుకవలెను. ఈశ్వరత్వ విధాయిని జీవుల సుకృత ప్రారబ్ధ నానాదేశములయందు విద్య ధనము ఉత్కర్ష రూపమైన కర్మఫలమును ఒసగునది అని భావము. ఈశ్వరుని భావము ఈశ్వరత్వము అనగా పరమేశ్వరునితో ఉపాసకునకు ఐక్యము కలిగించున్నది. కావున ఆ పరాభట్టారిక శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ఈశ్వరత్వ విధాయిని అని గానము చేయబడుచున్నది. ఆమె ఆవరణ రూప విక్షేప రూప అజ్ఞానమును నివర్తింపజేయునట్టి జగన్మాత. ఆ తల్లి అఖండాకార చైతన్య స్వరూపిణి. తాదృశ మహిమాన్వితమైన దేవి భేదబుద్ధి మాత్రము చేత సంపాదింపబడిన ఐశ్వర్య తాదాత్మ్య భ్రాంతిని పోగొట్టునట్టిది అని భావము. స్వేన రూపేణాభినిష్పద్యతే అనుచు పరమేశ్వరి స్వీయ రూపముతో అనగా స్వస్వరూపముతో నిష్పన్నమై ఉండు అని శృతి ముక్తకంఠముగా చెప్పుచున్నది. అథవా ఈశ్వరత్వమనగా నానాదేశములయందు ఆధిపత్యము, విద్యాధికత్వము, ధనోత్కర్షకలియు ఉండుట, ఆయా జీవుల సుకృత ప్రారబ్ధములను అనుసరించి నానాదేశ విద్యాధనోత్కర్ష రూపమైన కర్మఫలమును ఒసంగునది కాన పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ఈశ్వరత్వ విధాయిని అనుచు కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వరత్వ విధాయిన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.